హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మీకు ఇది పల్లెంనూరు టౌన్ మొత్తం చూపిస్తా. బస్ స్టాండ్, పల్లెంనూరులో ఉండే చర్చి కూడా చూపిస్తా. మొత్తం టౌన్ మొత్తం బస్ స్టాండ్ ఏమేమి ఉన్నాయో గుడ్లు అవన్నీ చూపిస్తాను నేను మీకు ఈ వీడియోలో వెళ్దాం. అయితే బండి తాళం తీసుకొని బండి పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకున్నాం. బండి తాళం తీసుకున్నాము, వెళ్ళాము కింది. బండి కడిగి అయితే వచ్చేసాము. బండి తాళం పెట్టేసి బండి తాళం అయితే పెట్టేసి ఎక్కినాము. బెంగళూరు టు చెన్నై హైవే ఇది. మొత్తం జరుగుతుంది. 2 సంవత్సరం అయింది స్టార్ట్ అయ్యి పడుతుంది. మధ్యలో గ్యాప్ చేస్తుంది. బాగా చేస్తారు కానీ మొత్తం పెద్దగా ఉన్నది. బ్రిడ్జ్ మాత్రం ఫుల్ పెద్దగా ఉన్నది. ఎగ్దాం మొత్తం స్లోపులు వీపులు మొత్తం కాసిపోయి మొత్తం మంచిగా చేస్తారు. రోడ్డు మాత్రం మామూలు ఉండదు. బెంగళూరు నుంచి బయలుదేరితే 3 గంటల్లో చెన్నైలో ఉంటాం. కానీ ఈ మొత్తం రోడ్ మొత్తం ఇక్కడ మొత్తం గేట్లతో కొట్టేసారు కాబట్టి వాటర్ కొట్టిర్రు. ఇది బ్రిడ్జ్ కొడుతుర్రు అక్కడ. ఇక్కడ నుంచి అయితే బస్ స్టాప్ చూపిస్తా. బస్ స్టాప్ పోతున్నాం మనం ఇప్పుడు. ఈ మొత్తం దీని లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మొత్తం. అది చర్చ్ ఉంటుంది అక్కడ. ఇది పల్లెనూరు బస్ స్టాండ్. చిన్న ఉన్నది, అంతే పెద్ద పర్లేదు, బాగానే ఉంది మొత్తం. ఇంతకుముందు పాత ఇది ఓల్డ్ కాదు, ఇలా టెక్నాలజీ బాగా కట్టిరు. ఇప్పుడైతే మనం అటు బెంగళూరు బస్సులు ఆగుతాయి, అది చూపిస్తా. అది చర్చ్ అనుకుంటా. చర్చ్ ఇక్కడైతే బెంగళూరు బస్సులు ఆగుతాయి. ఎప్పుడైనా బెంగళూరు బస్సులు అక్కడనే ఉంటాయి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, బాగుంది, నీట్గా ఉంది. నేను మొన్న పోయినా హాస్పిటల్. ఇది మొత్తం బాగానే ఉంది. చెట్లు గిట్లు మొత్తం బయట కాబట్టి బాగుంది. గవర్నమెంట్ హాస్పిటల్ బాగుంది. ఇది ఆ జెండాలో కనిపిస్తున్న అది శ్రీ ఆంజనేయ గుడి, నరసింహస్వామి గుడి అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి. ఆ గుడి కూడా బాగుంది. ఈ కోతిలో అయితే టమాటాలు పెడుతున్నా. అది ఎర్రగడ్డ ఎక్కడి నుంచి వచ్చింది కానీ నేనైతే టమాటా పెడుతున్నా. కానీ పక్కన పెద్ద కోతులు ఉన్నాయి. ఆ కోతుల నుంచి భయం వేస్తుంది నాకు. అందుకని చెప్పి వీడియో ఎప్పుడెప్పుడు ఆపలా అనిపిస్తుంది. కానీ బాగుంది. చిన్న కోతి, పెద్దగా ఉన్నాయి పక్కనైతే. భయం అవుతుంది, దానివల్ల ఆపేసిన వీడియో నేనైతే. సరే ఫ్రెండ్స్.